హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్, ఇప్పుడైతే మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు అయితే 5th మంత్ స్కాన్ ఉంది. టిఫా స్కాన్ అంటారు కదా. సో టిఫా స్కాన్ ఆర్ అనాటమీ స్కాన్ అంటారు ఇక్కడ. ఈ స్కాన్లో మనకి బేబీ ఆర్గన్స్ అన్నీ ఎలా ఫామ్ అయినాయి, అలా గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేసి మెజర్ చేసి అయితే చెప్తారు. సో దానికోసం అయితే మేమైతే ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. పానుకి ఈరోజు ఆఫ్ తీసుకున్నాడు. సో ఆల్రెడీ 3 days తనకైతే లాంగ్ వీకెండ్. సో లేబర్ డే ఉండడం వల్ల 3 days అయితే తనకి హాలిడేస్ వచ్చాయి. సో ఈరోజు కూడా ఆఫ్ తీసుకున్నాడు, హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందనేసి. ఇంకా అందుకే 11:45కి అయితే మాకు అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు 11:20 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళి ఎలా అవుతుందో ఏంటైతే చూద్దాం. సో చాలా నర్వస్గా అయితే ఉంది, ఎందుకంటే ఈ స్కాన్లో మనకి ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా, బేబీలో ఏదైనా గ్రోత్ సరే కాకుండా మనకి దీంట్లో అయితే తెలుస్తుంది. సో అందుకని కొద్దిగా నర్వస్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం స్కాన్లో ఏం తెలుస్తుంది ఏంటి అనేసి. సో హాస్పిటల్కి వెళ్ళాక కలుద్దాం. కెన్ యూ వెయిట్? ఇప్పుడు హాస్పిటల్ దగ్గర అయితే వచ్చాము. చెక్ ఇన్ చేశాక ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి అయితే పిలుస్తారు. ఇప్పుడు నాతో పాటు మీ అందరు కూడా మా బేబీ చూసేయండి. బేబీ అయితే మంచి యాక్టివ్గా ఉంది. సో నార్మల్గా ఈ స్కాన్స్ అయితే ఎక్కువ టైం అయితే తీసుకుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గాన్ని మెజర్ చేసి గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని మనకి చూసి అయితే చెప్తారు. కానీ మా బేబీ మాత్రం మంచిగా కోఆపరేట్ చేసింది. వితిన్ 10 minutesలో మా స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంతమందికి 1 day కూడా పడుతుంది, ఎందుకంటే బేబీ అనేది పొజిషన్ అనేది కరెక్ట్గా రావాలి. కొంతమంది బేబీస్ అయితే ఇలా బోర్లోనే పడుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి స్కాన్ తీయడం కష్టం అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా రమ్మంటారు వారి సరి పొజిషన్ రాక. సో మా బేబీ అయితే అలా ఇబ్బంది ఏం పెట్టలేదు. వితిన్ 10 minutesలో అయితే మా స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ స్కాన్లో మనకి జెండర్ కూడా చెక్ చేసి చెప్తారు. సో జెండర్ చెక్ చేసేటప్పుడు మమ్మల్ని అయితే ఐస్ క్లోజ్ చేసుకున్నారు. సో అప్పుడు క్లోజ్ చేసుకున్నాము. ఈ స్కాన్లో బేబీ హెడ్, హార్ట్, లంగ్స్, అలానే బేబీ హ్యాండ్స్, లెగ్స్ అండ్ బ్రెయిన్ మొత్తం మెజర్ చేసి మనకి ప్రతి ఒక్క ఆర్గన్ మెజర్ చేసి కరెక్ట్గా ఉందా లేదని చెప్తారు. బేబీ హ్యాండ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, లెగ్స్కి ఫింగర్స్ ఎన్ని ఉన్నాయని కూడా మెజర్ చేసి చెప్తారు. సో ఇండియాలో ఇది చెప్తారో లేదో నాకు తెలీదు. సో ఇక్కడైతే లాస్ట్ టైం కన్నయ్య కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. డాక్టర్ అపాయింట్మెంట్ అయితే అయిపోయింది. సో అన్ని మెజర్ అయితే చేశారు, అన్నీ నార్మల్ బాగానే ఉంది అని చెప్పారు. సో ఒక పెద్ద రిలీఫ్ అయితే దొరికింది. సో నార్మల్లీ ఈ స్కాన్లో మనకి ఏదైనా బేబీకి ఏదైనా ఆర్గన్ సరిగా గ్రోత్ లేదు అంటే ఇప్పుడే చెప్తారు మనకి. సో అలా అని మనమైతే ఒక డిసిజన్ అయితే తీసుకోవచ్చు. సో మనకైతే అన్నీ బాగానే ఉందని చెప్పారు. సో ఒక రిలీఫ్ అయితే దొరికింది. అలానే ఇప్పుడు జెండర్ కూడా మనకి కావాలి అంటే చెప్తారు ఈ స్కాన్లో. సో జెండర్ మేము ఎన్వెలోప్లో అయితే తీసుకున్నాము. నార్మల్ అయితే జెండర్ రివీల్ వద్దని అనుకున్నాను నేను, కానీ బాను ఇక్కడికి వచ్చాక మళ్ళీ సరే జస్ట్ తీసుకుందామని చెప్పారు. సో అందుకే జెండర్ అయితే ఎన్వెలోప్లో అయితే తీసుకున్నాము. సో అది జెండర్ రివీల్ ఎలా చేయాలి ఏంటి అని ఇంటికి వెళ్ళి ప్లాన్ చేయాలి. సో పెద్దగా అయితే చేద్దామని ఏం అనుకోవట్లేదు, చిన్నగా మా వరకే. లాస్ట్ టైం కూడా చిన్నోడికి అలానే చేసాము, మేమిద్దరమే మాకు తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా అలానే తెలుసుకుందాం అనుకున్నాము. సో చూద్దాం నెక్స్ట్ జెండర్ రివీల్ ఎలా చేస్తాము ఏంటి అప్డేట్ అయితే ఇస్తాము. ఇప్పుడైతే ఆకలేస్తుందని పిజ్జాటికి అయితే వచ్చాము. సో లంచ్ అయితే ఇంట్లో ఇంకా ఏం చేయలేదు, టైం అయితే 1 o'clock అయింది. సో చాలా అయితే ఆకలేస్తుంది. ఇంకా పిజ్జా అయితే వాడు కూడా తింటాడు, లేదంటే మళ్ళీ వాడికి సపరేట్గా ఏదైనా కుక్ చేయాలి, నాకు సపరేట్గా కుక్ చేయాలి అనేసి పిజ్జా అయితే అందరం కలిసి తింటాము. సో అలానే పిజ్జాటికి అయితే వచ్చాము. ఇంకా తనైతే ఆర్డర్ చేయడానికి వెళ్ళారు, ఇంకా నేనైతే ఇక్కడ కార్లో ఉండి వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ మీకైతే చెప్తాను. ఇంకా పిజ్జా తిని ఇంట్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మేమైతే నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో బీచ్కి వెళ్దామని రెడీ అయ్యాము మార్నింగ్. ఈసారి అయితే మేము కోకో బీచ్కి వెళ్తున్నాము. ఎప్పుడైతే మేము న్యూ స్మిర్నా బీచ్కి అయితే వెళ్తున్నాము. సో లాస్ట్ 2 times అయితే న్యూ స్మిర్నా బీచ్కి వెళ్ళాము. ఈసారి అయితే కోకో బీచ్కి వెళ్తున్నాము. సో కోకో బీచ్ కూడా మా ఇంటి దగ్గర నుంచి 1 hour డ్రైవ్ అయితే ఉంటుంది. సో బయట అయితే వర్షం కూడా పడుతుంది. సో వెదర్ కూడా బాగుంది. అక్కడికి వెళ్ళే లోపల కొద్దిగా ఎండగా ఉంటే మంచిది. సో చిన్నోడు కూడా మంచిగా ఆడుకుంటాడు.
వాడు ఎప్పుడు 6 months ఉన్నప్పుడు అయితే వెళ్ళాము బీచ్కి. అప్పుడు కొద్దిగా చిన్నోడు కదా, ఆడుకోలేదు. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అది కూడా ఇప్పుడు 5th month కదా, సో 5th monthలో ట్రావెల్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఒకసారి 3rd trimester వచ్చాక మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళలేము. అలా అని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. బీచ్ దగ్గరికి వెళ్ళే లోపల లంచ్ టైం కూడా అయింది. ఇంకొకేసారి లంచ్ చేసేసి బీచ్ దగ్గరికి వెళ్తే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ ఆకలేస్తే కష్టం అనేసి ఫస్ట్ అయితే లంచ్ చేద్దామనేసి ఇక్కడ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా అనే ఒక హోటల్ అయితే చూసాము. సో ఇంకా అక్కడైతే నేనైతే వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. యూఎస్ వచ్చాక నాకు తెలిసి వెజ్ థాలీ అని తిన్నది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. సో చూద్దాము ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నాకు ఇచ్చిన ప్లేట్ అయితే ఇది. చూడ్డానికైతే అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వెజ్ థాలీతో పాటు నాన్ కూడా ఇచ్చారు కాంప్లిమెంటరీ. సో చిన్నోడు కూడా నేను పాలక్ రైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ దొరుకుతుందో లేదో, వాడు తింటాడో లేదో అనేసి సేఫ్ సైడ్గా ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. వాడికైతే కొద్దిగా అయితే తినిపించాను. ఇంక ఈ పాప చూసి వాడైతే వెజ్ థాలీ తినలేదు. నేను వాడికి తెచ్చిన పాలక్ రైస్ కూడా తినలేదు. ఇంకా సరే ఏదో ఒకటి ఆ పాపడైనా తిని అనేసి వదిలేసాను. ఇంకా మళ్ళీ బీచ్కి వెళ్ళాక అక్కడైతే పెట్టచ్చు అని. ఇంకా వెజ్ థాలీ టేస్ట్ విషయానికి వస్తే బాగానే ఉన్నది. నాకైతే సాటిస్ఫై అయింది. సో ఒక ఫ్రై, అలానే వెజిటేబుల్ కర్రీ, పెరుగు, ఒక స్వీట్ అయితే ఇచ్చారు. సో టేస్ట్ అయితే బాగున్నది. ఇంకా లంచ్ అయితే చేసేసి అక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చాము. సో బీచ్ కూడా 5 minutes అయితే అవే ఉన్నది ఆ హోటల్కి బీచ్కి. సో ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి పార్కింగ్ అయితే చేసేసి ఇక్కడ నుంచి అయితే బీచ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే కోకో బీచ్. సో మేము ఇక్కడికి వచ్చాక ఇంకా కొత్తగా టెంట్ అయితే తీసుకున్నాము. సో ఆ టెంట్ అయితే వేసుకుందాం అనేసి ఆ టెంట్ అయితే సెట్ చేస్తున్నాను నేను. ఆ టెంట్ కూడా ఫస్ట్ టైం వేస్తున్నాము. సో చాలా కష్టపడ్డాము అది వేయడానికి. సో ఒక పక్కన చాలా గాలి వేస్తుంది. ఆ గాలి వేయడం వల్ల టెంట్ సెట్ చేస్తుంటే అది ఎగిరిపోతుంది. ఒక పక్కన వీడైతే ఇసుకలో ఆడుతున్నాడు. అది ఎక్కడ కళ్ళల్లో పడుతుందని భయం. వాడిని హ్యాండిల్ చేస్తున్నాను నేను. ఇంక బాను అయితే 1 hour టైం పట్టింది. సో 1 hour తర్వాత టెంట్ అయితే కంప్లీట్గా రెడీ అయింది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మంచిగా అనిపించింది. దాని లోపల కూర్చుంటే మనకి ఎండ కూడా తగలట్లేదు. సో క్యాంపింగ్స్కి వెళ్ళడానికి అయితే ఇదైతే చాలా బాగుంటుంది. అలాగే ఇలా బీచ్లో కూర్చోడానికి కూడా బాగుంటుంది. సో అందుకని తీసుకున్నాము. ఇంకా టెంట్ మొత్తం సెట్ చేశాక కొంచెం రిలాక్స్గా లోపల కూర్చొని ఇంకా అప్పుడైతే చిన్నోడికైతే మళ్ళీ వాడు పాలక్ రైస్ అయితే వాడికి పెట్టేశాను. సో వాడికి ఫస్ట్ లంచ్ పెట్టేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేకుంటే వాడు తినలేదని నాకు అదే మనసులో ఉండిపోతుంది. సో ఇంకా ఫస్ట్ వాడికైతే లంచ్ పెట్టేసి ఇంకా వాడైతే ఆడుకోవడానికైతే వదిలాను. ఈసారి బీచ్లో అయితే కన్నయ్య చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో వాడికి తెలిసి వాటర్కి తీసుకొచ్చింది ఇదే ఫస్ట్ టైము. సో 6 months అప్పుడు తీసుకొచ్చాం కానీ వాడికి అంత ఆడుకోవడానికైతే మేము వదలలేదు, చిన్నపిల్లాడు కదా అనేసి. ఎప్పుడైతే వాటర్లో ఆడుతూనే ఉన్నాడు. ఆ వేవ్స్కి మేము భయపడుతున్నాం కానీ వాడైతే భయపడట్లేదు. లోపలికి వెళ్తూ ఉన్నాడు. వాడు బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. వాడిని లోపల నుంచి రారా ఇంకా వాటర్లో నుంచి అంటే రావటమే లేదు, ఇంకా వాటర్లోనే ఉంటానంటున్నాడు. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ టైం కూడా వాడిని అయితే తీసుకురావాలి. సో అట్లా 1 hour అయితే మంచిగా ఆడుకున్నాడు. ఇంకా ఆడుకున్నాక సరే అని కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్దాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళే లోపల ఈరోజు ఆఫ్టర్నూన్ న్యాప్ కూడా కన్నయ్య పడుకోలేదు. సో ఆఫ్టర్నూన్ న్యాప్ కూడా మిస్ అయింది. అలా అని ఇంకా మళ్ళీ టైర్డ్ అయిపోతాడు, మళ్ళీ క్రాంకీ అవుతాడు అనేసి ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము. సో చూసారు కదా, ఇది ఈరోజు వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మా జెండర్ రివీల్ ఎక్కడ చేసాము, ఎలా చేసామని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాము. సో ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.